జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్ ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రీసెంట్ గా దావోస్ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. గుంపు మేస్త్రి అంటూ చేస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ, అవును నేను మేస్త్రినే, మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రి నేనే, ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను, కాసుకోండి. కేసీఆర్ ఎవరిని రాజ్యసభ సభ్యులను చేశారు, దోచుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చారు. 50,000 రూపాయలు లేకున్నా 52,000 మెజారిటీ సాధించిన సామేలుకు మేము టికెట్ ఇచ్చాం అని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రైతు బంధు విషయంలో కూడా ఓ కీలక ప్రకటన చేశారు రేవంత్. గతేడాది వానాకాలం సీజన్లో 70.54 లక్షల మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వేయగా, ఈసారి యాసంగి సీజన్ రైతు బంధు మాత్రం 63 లక్షల మంది రైతులకు మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తామని ప్రకటించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన సత్తాను లోక్సభ ఎన్నికల్లోనూ చూపించాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు పాలన చూసుకుంటూనే మరోవైపు ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.